ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామంలో మీకందరికీ శుభములు కలుగును గాక. దేవుని నామం పేరట మీకందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరందరూ కూడా నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు 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 వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అల్ఫా ఒమేగా అయిన దేవా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యము తండ్రి కోట్లాది దూతలతో ప్రభువా పరమందు పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా తండ్రి, మీకే వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, ఎంతోమందికి లేని ధన్యత రక్షణ మాకిచ్చి నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నావయ్యా, నీకు వందనాలు. ఈ లోకంలో మేము యాత్రికులు అని గ్రహించుకునే మనసు మాకు దయచేసినందుకు నీకు వందనాలు అయ్యా. ప్రభువా తండ్రి, ఇంకను కోట్లాది ప్రజలు ప్రభువా తండ్రి అంధత్వంలో చీకట్లో ప్రభా ఉండి నశించిపోతున్నారయ్యా తండ్రి. నిజ దేవుడు ఎవరు గ్రహించుకోలేనటువంటి స్థితిలోనికి అపవాదినైనా వాళ్ళ మనోనేత్రాలు మూసివేసి ప్రభా తండ్రి నీకు దూరం చేసి నాయన నిత్య నరకాగ్నికి దగ్గర చేస్తున్నాడయ్యా. అటువంటి బిడ్డలందరినీ దయతో ప్రభు క్షమించి రక్షించి ఆకర్షించుకోండి అయ్యా. నిజ దేవుడు ఎవరిని గ్రహించుకునే మనసు ప్రతి బిడ్డకు దయచేయండి. ఈ సమయంలో అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు స్వస్థత దయచేయండి. హాస్పిటల్లో ప్రభు తండ్రి ఉన్న బిడ్డలందరికీ స్వస్థత దయచేయండి. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా తండ్రి నీ కృప, నీ కాపుదల, నీ దీవెన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకు తోడించి అయ్యా యేసుక్రీస్తు ప్రభువు నామములో బిడ్డలందరికీ స్వస్థత, రక్షణ, ఆరోగ్యము నాయనా యేసుక్రీస్తు ప్రభువు నామములో బిడ్డలకు దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా స్తోత్రం. ఈ దినం మన వాక్య ధ్యానం ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో అరుహా వృక్షము వలె ఉండును. ఇది మన వాక్యాంశము. అరుహా వృక్షము అనగా ఏంటి? అరుహా వృక్షము అనగా ఆ యొక్క ముళ్ళ పొదలలో ఉన్నటువంటి అణగారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వృక్షమును గురించి ఇది మనం నేర్చుకుందాం. అరుహా వృక్షము అనగా మనకి తెలియదు, చూడలేదు, కానీ దేవుని వాక్యాన్ని బట్టి అరుహా వృక్షం అనగా ఏంటి అనేది వాక్యములనే దేవుడు బయలుపరిచాడు. దానిని ఈ దినం మనం నేర్చుకుందాం. అయితే అరుహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జలమైన చవిటి భూమి యందును నివసించును. అంటే అరుహా వృక్షము ఎవరిని పోల్చాడు అంటే, ఈ భూలోకంలో ప్రాణంతో ఉన్నప్పుడు వారు ఇష్టానుసారంగా జీవించి దేవునికి దూరమైనటువంటి ప్రజలు ఎలా ఉంటారు అనేది ఈ దినం మనం ఇర్మియా ప్రవక్తతో యెహోవా దేవుడు మాట్లాడినటువంటి మాటలను మనం ధ్యానించుకుంటున్నాం. అరుహా వృక్షము అనగా ముళ్ళ పొదలలో చిక్కుకున్నటువంటి ఒక ఎదుగులేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వృక్షం. ఎప్పుడూ దాన్ని ఫలాలు చూడలేం, ఎప్పుడు అది ఫలించడం చూడలేం, దాని నుంచి మనం ఏది కూడా ఆశించలేం. ఎప్పుడూ అది బ్రతికే ఉంటుంది, కానీ ఏమీ దానివల్ల మనం ఉపయోగాన్ని పొందుకోలేం. అలాంటి స్థితిలో ఉంటారు అని దేవుడు ఇర్మియాకి చెప్తున్నాడు. ఎలాంటి వారు ఆ స్థితిలో ఉంటారు అనేది మనం ఈ దినం నేర్చుకుందాం. అయితే యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి. ఎలా అంట? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. మనము ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం, ప్రాణంతో ఉన్నాము అంటే కేవలం దేవుని కృప. ఈ దినం మనం ఇలా బ్రతికి ఉన్నాము అంటే కేవలం దేవుని కృప అని మనము నిత్యము దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి.
కానీ ఎలా జీవిస్తున్నారు ప్రజలు? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా, అంటే నాకు ఇంత బలం ఉంది, నాకు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది సహోదరులు ఉన్నారు, లేదా నాకు ఇంత బంధువులు ఉన్నారు, నాకు ఇంత ధనం ఉంది అని, లేదా మనకి ఇంత ధనికులైనటువంటి వారు ఉన్నారు, నాకు సహాయం చేసేవారు ఉన్నారు అని నరులను ఆశ్రయించి శరీరులను ఆధారం చేసుకుంటూ, అలాంటి వారు ఎలా ఉంటారంట? తన హృదయమును యెహోవా నుంచి తొలగించుకొని. మనము ఎలా పుట్టాము? మనం ఈరోజు ప్రాణంతో ఉన్నామంటే దేవుని కృప అని గ్రహించుకోకుండా, నా బలమును బట్టి, నా శక్తిని బట్టి, నా కుటుంబాన్ని బట్టి, లేదా నా స్నేహితులను బట్టి అని మనము మనుషుల వైపు చూస్తూ మనుషులను ఆధారం చేసుకుంటూ దేవునికి దూరమై ఈ లోకానికి దగ్గరైన వాళ్ళు ఎలా ఉంటారంటున్నాడు? శాపగ్రస్తులు అంటున్నాడు. శాపగ్రస్తము అనగా వాళ్ళు ఫలించని స్థితిలో ఉంటారు. జీవిస్తున్నామన్న పేరే కానీ ఎందుకు జీవిస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు. రేపు మరణిస్తే మనం ఎక్కడికి వెళ్తామో అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు యెహోవాకి బదులు, దేవునికి బదులు మనుష్యుల్ని ఆశ్రయిస్తున్నారు. మనుష్యుల్ని వాళ్ళు నమ్ముతున్నారు. నరుల వైపే వాళ్ళు చూస్తున్నారు. అలాంటి వారు శాపగ్రస్తులు అంటున్నాడు. అనగా నేను ఈ మధ్య మా నాన్నగారికి కాలు ఇరిగిపోతే నేను ఆంధ్ర కాకినాడకి వెళ్ళి ఉన్నాను. అయితే ఆయనకి కాలు విరిగింది, కానీ ఎందుకు విరిగింది అంటే దేవునికి బదులుగా దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు కూడా, అంటే నామకార్థంగా నేను దేవుని సన్నిధికి వెళ్ళినానా, నీ వయసు అయిపోతుంది, ఇంకేం కావాలి నీకు, నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలి అంటే కనీసం ఇంతకాలం నీ ఇష్టానుసారంగా జీవించావు కదా, లోకానుసారంగా జీవించావు కదా, ఇప్పుడైనా నువ్వు దేవుని కొరకు జీవిస్తే దేవుని రాజ్యంలో ఉంటావు అని నేను చెప్పినప్పుడు నాకు భయపడి దేవుని సన్నిధికి వెళ్ళడం అలవాటు చేసుకున్నారు శుక్రవారం ఆదివారం. అంతేకాని రక్షణ పొందుకోనానా అని ఎన్నిసార్లు చెప్పినా చూద్దాంలే అని పాస్టర్ల మాటలు లెక్క చేయకుండా, మా మాట లెక్క చేయకుండా, విశ్వాసుల మాట లెక్క చేయకుండా అతను తిరుగుతున్నాడు. అయితే శుక్రవారం ఆదివారం వెళ్ళడం, ఏదో వెళ్ళాను అటెండెన్స్ చేయించుకున్నాను అన్నట్టుగానే వెళ్తూ ఉన్నాడు. ఆ రోజు శుక్రవారం ప్రేయర్ అయిపోయిన తర్వాత వచ్చి ఏం చేశాడంట, లైట్ వేసుకుని లైట్కి దండం పెట్టుకుని అక్కడ తాడి చెట్టు ఉంటే తాడి చెట్టుని చూద్దామని అటుపక్కకి తన ఇంటి దగ్గరే ఒక పక్క చెట్టు ఉంటుంది, ఆ చెట్టు చూడడానికని వెళ్ళి వస్తూ అక్కడ ఏమీ లేదు, పడిపోయాడు. పడిపోతే వెంటనే మక్క దగ్గర ఇరిగిపోయింది. ఇరిగిపోతే అది ఎలా, అది అక్కడ కట్టు వేయడానికి కూడా వీలు లేనటువంటి స్థితి. అయితే సీలలేసి ఏవేవో చేసి కుట్లు వేశారు. అయితే ఆ కుట్లతోనే సరిపోలేదు, అది ఆపరేషన్ అయ్యింది, కానీ తనకి వేరే సైడ్ ఎఫెక్ట్లు వచ్చేసాయి. ఎందుకంటే వయసు 80 సంవత్సరాలు దాటిన వ్యక్తి కాబట్టి తను తట్టుకునే శక్తి బాడీలో లేక ఆ మెడిసిన్స్ రియాక్షన్ ఇచ్చేసి కడుపు పొంగిపోవడం, యూరిన్ బంధించేయడం, ఇవన్నీ వచ్చి చాలా అంటే చాలా సఫర్ అయ్యాడు. తనతో పాటు మేమందరం కూడా చాలా సఫర్ అయ్యాం. 4 సార్లు హాస్పిటల్కి వెళ్ళడం, అడ్మిట్ అవ్వడం, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకురావడం. ఇప్పటికి కూడా మళ్ళీ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యి ఉన్నారు. మోషన్ అవ్వకపోవడం, అన్నీ యూరిన్ బంధించేయడం, ఇట్లాంటివన్నీ వస్తూ ఉన్నాయి. అంటే తను చెప్పినప్పుడే రక్షణ పొందుకుని ఉంటే దేవుడు కొట్టేవాడు కాదు. ఎందుకు కొట్టాడు అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలను దేవుడు విడిచిపెట్టకుండా వారిని ఎంత చెప్పినా వినకపోతే కొట్టైనా తన యొద్దకు చేర్చుకుంటాడు. నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఈ లోకంలో శ్రమపడుతున్నాడు, ఈ లోకంలో మనం శ్రమపడ్డాము, ఎందుకు జరిగింది అని ఎందుకు ప్రభువుని ప్రశ్నించే కన్నా తండ్రి తన దోషాలను పాపాలను క్షమించి
స్వస్థతనిచ్చి నీ రక్షణ ఇచ్చి నీ రాజ్య వారసుడిగా చేసుకో ప్రభు అని మనం ప్రార్థన చేయాలి, కానీ దేవుణ్ణి ప్రశ్నించుకోడు. చాలా సమయం ఇచ్చాడు అతనికి, 80 సంవత్సరాల వయసు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఏ రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయింది కానీ ఏ రోగం కానీ తనకు లేదు. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఎంతగానో కాచి కాపాడి రక్షించాడు. అయినప్పటికీ తను దేవునికి విధేయత చూపించకుండా లోకానుసారంగా జీవిస్తూ నామకార్థంగా ఏదో దేవుని దగ్గరికి వెళ్ళాలి, పిల్లలు తిడతారు కాబట్టి వెళ్ళాలనే స్థితిలో దేవుని మందిరానికి వెళ్తూ దేవుని మందిరానికి వెళ్ళొచ్చి తాడి చెట్టుకు దండం పెట్టడం ఏంటి, తాడి చెట్టుకు దండం పెట్టుకుని వస్తూ ఉంటే పడిపోయాడట. అంటే వాళ్ళకి ఎలా అంటే ఒక తాడి చెట్టు ఒక దేవుడు, లైట్ ఒక దేవుడు, చూసిన ప్రతి రాయి ప్రతీది కూడా వాళ్ళకి దేవుడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, యెహోవాను ఆశ్రయించుట మాని నరులను ఆధారం చేసుకున్నవాడు ఎలా అంట శాపగ్రస్తుడు అంటున్నాడు. ఈ లోకాన్ని, లోక మనుషుల్ని, లోకంలో ప్రతిదాన్ని ప్రేమించి నిజదేవుడు ఎవరు, సర్వాంతర్యాము ఎవరు, మనల్ని పుట్టించిన దేవుడు ఎవరు అని గ్రహించుకోకపోతే వాళ్ళు శాపగ్రస్తులు అంటున్నాడు. ఈ వాక్యం ఇలానే 3 సార్లు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినా తనకి ఏమీ రిజల్ట్ కనిపించకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో యథార్థంగా చేస్తారు సేవ అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసి గోల పెడుతుంటే అక్కడ ప్రజలను చూశాను నేను. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాగున్నారంటే హస్తి పంజరాల్లాగా మంచానికి అతుక్కుపోయి ఉన్నారు. అనేకమైన మంచాలు మేము చూసినప్పుడు ఎంతో బాధ, వేదన. ఏంటి ప్రభా, ఇలా కూడా ఉంటారా ప్రభా అని నేను చూసి చాలా వేదన పడ్డాను. అక్కడ ఉన్నంతకాలం కూడా నేను హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులందరి కొరకు ప్రార్థన చేసేదాన్ని. అయితే నేను మనస్తాపంతో ఉండి బైబిల్ చదువుకుందాం, ఈ వేదన బాధ తగ్గుద్దని బైబిల్ వాక్యం నేను తెరిచినప్పుడు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం నాకు అంటబడింది. అది చదివాను. చదివిస్తే ఈ లోకానుసారులు ఎలా ఉంటారు, నరులను ఆశ్రయిస్తారు కానీ నిజదేవుడు ఎవరని గ్రహించుకోలేనటువంటి అహంకారంతో ఉంటారు. నాకు ఇంత బలం ఉంది, నాకు ఇంతమంది స్నేహితులు ఉన్నారు, లేదా నాకు ఇంతమంది బంధువులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, నాకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, లేదా నా భార్య, నా పిల్లలు, లేదా నా భర్త, నా పిల్లలు, వీళ్ళే నాకు దేవుళ్ళు అన్నట్టు జీవిస్తూ ఉంటారు. ఒకనాడు దేవుని శాపానికి గురైపోతారు. గురైపోయినటువంటి వారు మళ్ళీ తిరుగు లేకుండా కొడితే వాళ్ళు లేవలేరు. కాబట్టి వాళ్ళందరూ కూడా రోగబంధకాల్లో మంచాలకు అతుక్కుపోయి ఉన్నారు. వాళ్ళని చూస్తే ఎంతో బాధ, వేదన. అయ్యో ప్రభు అని రోజుకొక్కడు 2 చనిపోతూనే ఉన్నారు. ఈరోజు చూసిన వాళ్ళు ఆ మంచం మీద లేకపోతే వాళ్ళు చనిపోయారు, వెళ్ళిపోయారు వాళ్ళు, ఇట్లా చెప్పేవాళ్ళు. అయ్యో ప్రభు అని ఎంతో బాధపడేదాన్ని. కిందకి వెళ్ళి చూస్తే ఏడుపులు, పెడబొబ్బలు, జనాలు. ఈ మంచాల మీదే కాకుండా వేరే వేరే వార్డుల్లో చనిపోవడం. అనేక మంది బాధతో, వేదనతో కొట్టుకుని ఏడుస్తూ ఉండేవారు కింద చూస్తే. అట్లాంటి స్థితిలో ప్రజలు ఉన్నారు అంటే ఈ వాక్యంతో దేవుడు నాతో మాట్లాడాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనంతో. అవునా ప్రభా, నీకు దూరమైన వాళ్ళంతా కూడా శాపగ్రస్తులుగా మారిపోయారా ప్రభా అని నేను వేదనతో బైబిల్ చదివినప్పుడు దేవుడు మాట్లాడి ఉన్నాడు. అది నేను మీకు అందరికీ తెలియచెప్పాలని ఈరోజు నేను ఇర్మియా గ్రంథాన్ని 17వ అధ్యాయం 5వ వచనాన్ని చెప్తున్నాను. ఎందుకంటే మనం చూసింది, మనం విన్నది మనం ఇతరులకు తెలియజేసినప్పుడు వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. విని అనేక మంది మారు మనసు, పశ్చాత్తాపం పొందుకుని రక్షణ పొందుకుంటే దేవుని రాజ్యంలో ఉంటారు. అయితే మా నాన్నగారిని ఈ వయసులో కొట్టి ఎంతో బాధ, వేదన పడుతున్నాడు. కానీ ఈ లోకంలో కొంతకాలం 80 సంవత్సరాలు ఎంతో ఆరోగ్యంగా, క్షేమంగా జీవించాడు. కొంతకాలం శ్రమ పడినప్పటికీ కూడా అతను పరలోక రాజ్యంలో నిత్యము యుగయుగాలు, తరతరాలు దేవుని రాజ్యంలో ఉంటాడు అనేటటువంటి నిరీక్షణతో మేము ప్రార్థన చేస్తున్నాం. త్వరలోనే తను కోలుకుని రక్షణ పొందుకొని పరలోక రాజ్య వారసుడిగా మనందరితో పాటు ఉంటాడు. మనం నమ్మాలి, నమ్ముతున్నాం. కాబట్టి మనము దేవుడు కొట్టేంత వరకు మనం ఉండకూడదు.
దేవుని ఉగ్రతకు మనము చోటేయకూడదు. పాపం ఎలా వచ్చింది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము వల్ల వచ్చే జీతము మరణం. అవ్వ ఆదాము దేవుని ఆజ్ఞకు తిరస్కరించి సాతాను మాటకి లోబడి పాపం కొని తెచ్చుకున్నారు. వారి సంతానంగా పుట్టినటువంటి మనందరికి కూడా పాపం ప్రాప్తించింది. వారి సంతానంగా ఉన్నటువంటి మనందరికి కూడా మరణం ప్రాప్తించింది. అయితే దేవుని పిల్లలైనటువంటి మనలందరినీ దేవుడు ఎంతగానో ప్రేమించి ఆ మరణము, ఆ శాపము మనమించి తొలగించాలని యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి నరరూపధారిగా వచ్చి మనందరినీ దేవుని మార్గంలో నడిపించి, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి చేరలేరని దేవుడు మనకి నేర్పించి తన రూపంలోనికి, తన పోలికలోనికి మార్చుకుని తన ప్రేమను చూపించి తండ్రి అయినటువంటి దేవుడు ఎలా ఉంటాడు అని తన రూపంలో ఈ లోకానికి వచ్చాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఏకైక దేవుడు. తండ్రి అనే దేవుడే కుమారుడిగా ఈ లోకానికి అవతారంగా యేసు రూపంలోనికి, యేసు పేరు మార్చుకుని ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. యెహోవాయే యేసు, యేసుయే యెహోవా. పరమ తండ్రి, సర్వాంతర్యామి. యెహోవా అనగా సర్వాంతర్యామి. అలాంటి సర్వాంతర్యామి మనకు ఉండగా మనము ఈ లోకంలో ధనం చూసుకుని, ఈ లోకంలో బంధువులు చూసుకుని, ఈ లోకంలో మన కుటుంబీకులను చూసుకుని మనం గర్వించి దేవునికి దూరం అయ్యేవారుగా ఉంటే మనము శాపగ్రస్తులము అంటున్నాడు. ఆ శాపాన్ని తొలగించి మనకి నిత్య నూతన ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన సిలువలో కార్చినటువంటి సిలువ రక్తం ద్వారా మన పాపాలు, శాపాలు కడగబడి ఉన్నాయి. ఎలా కడగబడతాయి? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి, తండ్రి, నేను పాపంలో పుట్టి పాపంలోనే పెరిగి పాపంలోనే జీవిస్తున్నాను, నా నిజదేవుడు ఎవరో తెలియక నేను లోకంలో కలిసిపోయి జీవిస్తున్నాను, దయతో నన్ను క్షమించు ప్రభువా అని ఎవరైతే దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపడతారో అందరికీ దేవుడు రక్షించుకుని అందరినీ దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి వచ్చాడు. ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మొరపెడతారో అందరికీ కూడా క్షమాపణ, విడుదల దేవుడు దయచేయగలడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదు. మనం ఎప్పుడైతే దేవుని యొద్ద మన పాపాలు, శాపాలు ఒప్పుకుని విడిచిపెడతామో దేవుని రాజ్యానికి వారసులనుగా మనల్ని చేసుకుంటాడు. కాబట్టి నిజ దేవుడు ఎవరో గ్రహించుకోకుండా లోకంలో జీవిస్తూ లోకానుసారంగా జీవిస్తే శాపానికి గురైపోతూ ఉంటారు. తిరుగులేనటువంటి స్థితిలోనికి, పాప మరణంలోనికి వెళ్ళిపోతారు. మరణం ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ ఆ మరణము రెండవ మరణము. ప్రతి ఒక్కరికి కూడా మరణం వస్తుంది. రక్షింపబడి మరణించినటువంటి వారు నిత్య ఆనందము, సంతోషం పొందుకోవడానికి పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఉంటారు. రెండవ మరణం అనగా నిత్య నరకాగ్ని. నిత్య నరకాగ్నిని ఏ మానవుడు కూడా తప్పించుకోలేడు. నిజదేవుడు ఎవరో గ్రహించుకోకుండా లోకానుసారంగా, ఇష్టానుసారంగా మనం జీవిస్తే దేవుని ఉగ్రతకు, దేవుని శాపానికి గురైపోతాము. నెమ్మది లేని స్థితిలో ఉంటాం. అయితే 6వ వచనం, వాడు ఎలా ఉంటాడంట? శాపగ్రస్తుడు, దేవుణ్ణి విడిచి తొలగించుకొను, యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. 6వ వచనం, వాడు ఎడారిలో అరుహా వృక్షము వలె ఉండును. అరుహా వృక్షం అనగా ముళ్ళ పొదల్లో చిక్కుకున్నటువంటి ఒక గచ్చ పొద లాంటిది, పనికిరాని చెట్టు. ఆ పనికిరాని చెట్టు ఎవరికి కూడా ఉపయోగం ఉండదు. ఒక దినము దాన్ని నరికి అగ్నిలో వేసేస్తారు. తుప్పలు ఉంటాయి, తుప్పల్లో ముళ్ళ పొదలు ఉన్నప్పుడు ఇవి మనకి ఉపయోగం లేవు. ఒకరోజు అది శుభ్రం చేయాలంటే అవన్నీ నరికి అగ్నిలో వేసేస్తారు. అటువంటి స్థితిలో ఉంటారంట. అరుహా వృక్షం అనగా ఉపయోగం లేనటువంటి చెట్టు. వాడు ఎడారిలో అరుహా వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. మేలు వచ్చినప్పుడు అది కనపడదు. ఎలా కనపడుతుంది? దానిని ఉపయోగం లేని చెట్టు కాబట్టి నరికి వేసి అగ్నిలో వేసేస్తారు. వాడు అడవిలో కాలిన నేల యందును, ఎలా ఉంటాడంట? అడవిలో కాలిన నేల యందును, నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. చవిటి భూమి అనగా ఫలించినటువంటి
స్థితి. అడవిలో కాలిన నేల యందు అనగా కాలిన నేల కూడా ఫలింపు ఉండదు. అటువంటి ఫలించలేనటువంటి స్థితిలో ఉంటారు. అది వానికి కనపడదు. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు అంటున్నాడు. యెహోవా అనగా యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువే యెహోవా. సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు యెహోవా దేవుడు. యెహోవా దేవుడే అవతారంగా యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి ఈ లోకానికి వచ్చి మనకి రక్షణ ఇచ్చి, నేనే మార్గము, సత్యము, జీవము, నన్ను చూసిన వాళ్ళు తండ్రిని చూస్తున్నట్టే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. మీ పాపాలు క్షమింపబడి ఉన్నాయి అని పక్షవాయువు గల వ్యక్తితో మాట్లాడినప్పుడు వాళ్ళంతా అంటారు, దేవదూషణ చేస్తున్నాడు, పాపాలు క్షమించడానికి ఈయనెవరు అంటాడు. అంటే ఆయన్ని ఒక మానవుడిగా వాళ్ళు గుర్తిస్తారు. కానీ పాపాలు క్షమించడానికి నాకు దేవుడు అధికారం ఇచ్చాడు అంటాడు. అంటే ఆయన అధికారం గల శక్తివంతుడు కాబట్టి పాపాలను క్షమిస్తేనే మన రోగాలు విడుదల పొందుకుంటాం. పాపాల నుంచి విడుదల ఎప్పుడైతే పొందుకుంటామో మన రోగాల నుంచి విడుదల పొందుకుంటాం. పాపం వల్ల వచ్చే జీతం మరణము. కాబట్టి పాపం వల్ల మనకి రోగాలు వస్తూ ఉంటాయి. మనలో తెలిసి తెలియక పాపాలు చేస్తూ ఉంటాం. అంటే లోక సంబంధమైన పాపాలు కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం, నిజదేవుడు ఎవరని గుర్తించకపోవడం, దేవుని మాటకి విధేయత చూపించకపోవడమే పాపం. అటువంటి పాపం వల్ల మనకి రోగాలు, శాపాలు వస్తాయి అని దేవుడే ఇర్మియా ప్రవక్తతో మాట్లాడి ఇజ్రాయేలు ప్రజలకు చెప్పు, వాళ్ళు తప్పిపోయి ఉన్నారు, పడిపోయి ఉన్నారు, వాళ్ళని మళ్ళీ తిరిగి నా మార్గంలోనికి నడిపించు, వాళ్ళు నశించిపోవడం నాకు ఇష్టం లేదు అని ఇర్మియాకి ప్రత్యక్షమై దేవుడు చెప్తున్నాడు. అయితే 7వ వచనం చూద్దాం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. యెహోవాను నమ్ముకున్నవారు ధన్యులు. ధన్యులు అనగా దేవుని రాజ్యంలో ఉంటాము కాబట్టి మనం ధన్యులు. అయితే యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడంట. ఆశ్రయము, ఆయన మనకి ఆశ్రయముగా, కొండగా, కోటగా, ఆదరణకర్తగా మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు. ఏ కీడు కలవకుండా మనల్ని భద్రపరుస్తాడు. ఈ లోకంలో ఆరోగ్యంగా, క్షేమంగా ఉంచుతాడు. అదే కాకుండా పరలోక రాజ్యంలో నిత్యము, యుగయుగాలు, తరతరాలు దేవునితో పాటే ఉండే ధన్యత మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి యెహోవాను ఆశ్రయించేవారు ధన్యులు అంటున్నాడు. ఈ లోకంలో ఉన్నంతకాలం మనం గ్రహించుకోకుండా లోకానుసారంగా, ఇష్టానుసారంగా మనుష్యులను ఆశ్రయించేసుకుని, మనుష్యులను నమ్ముకుని మనం మోసపోయేవారుగా ఉండకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే ఈ లోకంలో ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా ఉంటాము. మన మీద ఉన్నటువంటి శాపాలు, రోగాలను తొలగించుకుంటాము. నిత్య రాజ్యానికి వారసులం అవుతాము. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. అంటే ఎలా ఉంటారంట? దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారంట? జలముల యొద్ద చెట్టు ఎలా ఉంటుంది? జలముల పక్కన కాలువ యోరను నాటబడిన చెట్టు ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుంది. మనం కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం అంతా మనం చూస్తాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక యెహోవాను ఆశ్రయించేవారు ధన్యులు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడంట? నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె నిత్యము ఫలిస్తూ ఉంటాడు అని మనము కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం అంతా మనం చూస్తే ఉంటుంది. అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎలా ఉంటారంటే నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఫలిస్తూ, చిగురిస్తూ, పచ్చగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును. పచ్చగా ఎప్పుడు ఉంటుందన్నమాట. వేళ్ళు లోపలికి ఉన్నప్పుడు ఆ చెట్టు పచ్చగా ఉంటుంది. వెట్ట కలిగినను దానికి భయపడదు. వెట్ట అనగా వేడి కలిగినా సరే అది భయపడదు. ఎందుకంటే వేళ్ళు లోతుగా ఉన్నాయి, నీరు పుష్కలంగా అందుతుంది కాబట్టి అది
ఎలాంటి ఎండ దెబ్బ అయినా సరే భయపడదు. అలాగే ఈ లోకంలో మనకి ఎన్నో శ్రమలు, రోగాలు వస్తాయి. అన్యులతో పాటు దేవుని బిడ్డలకు కూడా వస్తాయి. కానీ దాని నుంచి తప్పించి, విడిపించి, రక్షించి మనకి నిత్య నూతన యవ్వన బలాన్ని ఇచ్చి పరలోక రాజ్య వారసులనుగా మనల్ని దేవుడు చేసుకుంటాడు. కాబట్టి మనకి ఈ లోకంలో శ్రమలు, శోధనలు, రోగాలు వచ్చిన ప్రభువా నన్ను క్షమించు, నేను ఏ స్థితిలో, నేను ఏ ఏ పరిస్థితుల్లో నేను పడిపోయానో ప్రభువా నన్ను దయతో క్షమించి నన్ను లేవనెత్తు ప్రభువా, నన్ను ముట్టు ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా, నన్ను విడిపించు ప్రభువా. నేను చేసిన పాపాల దోషాలు ఏమైనా నీకు విరుద్ధంగా చేస్తే నన్ను క్షమించి విడిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే మన వేరు లోతుగా ఉంటుంది కాబట్టి, ఆ చెట్టు పచ్చగా ఉంటుంది కాబట్టి, అలాగే దేవునిలో ఉన్నప్పుడు మనము పచ్చగా ఉంటాము. మన లోతుగా వేరు అనగా దేవునిలో మనము వేరుపారి ఉంటే, దేవుని మీద ఆధారపడి ఉంటే మనము కదలింపబడం, మనకి స్వస్థత ఇచ్చి రక్షణ ఇచ్చి దేవుని రాజ్య వారసులుగా చేసుకుంటాడు. మన మీద ఉన్న ప్రతి శాపాన్ని తొలగిస్తాడు, మన మీద ఉన్న పాపాలన్నిటినీ క్షమిస్తాడు, మనల్ని విడిపిస్తాడు. కాబట్టి ఈ లోక శాపం అంటకుండా ఉండాలి అంటే మనము అరుహవృక్షం వలె ఉండకుండా దేవుని యందు భయభక్తులు కలిగి పచ్చగా నీటి కాలువల ఎవరన్న చెట్టు వలె ఉండాలి అంటే మనము దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. దేవుని శాపానికి గురి కాకుండా మనం అప్పుడు ఉంటాం. 8వ వచనం, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండను, అది కాలువల ఎవరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరములు కూడా చింతనందదు, కాపు మానదు. వర్షం లేకపోయినా చింతనందదు, కాపు మానదు. ఎందుకంటే దాని వేళ్ళు లోతుగా ఉన్నాయి, నీరు పుష్కలంగా ఉంది. కొంచెం వెట్ట తగిలినా, ఎండ తగిలినా, నీరు లేకపోయినా కూడా అది పచ్చగానే ఉంటుంది, ఫలిస్తూనే ఉంటుంది. అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఈ విధంగా ఉంటారని ఆ యొక్క నీటి కాలువ ఎవరైనా నాటబడిన చెట్టును పోలి విశ్వాసులకు కూర్చి చెప్పి ఉన్నాడు. అలాగే దేవుని యందు భయము, భక్తి లేకుండా లోకాన్ని ప్రేమించి మానవుల్ని ఆశ్రయించినటువంటి వారు ఎలా ఉంటారంట, శాపగ్రస్తులు అంటున్నాడు. 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరము, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించువాడెవడు? ఒకటి ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. మనము పైకి మంచిగా ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? హృదయాలను పరీక్షిస్తానంటున్నాడు, అంతరింద్రియాలను నేను పరీక్షిస్తానంటున్నాడు. హృదయ అంతరింద్రియాలను ఎరిగిన దేవుడు ఏమంటున్నాడంటే, పైన హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అంటే మన హృదయం ఎటు పడితే అటు మరల్చబడుతుంది, లోక ఆకర్షణకు మరల్చబడుతుంది. కాబట్టి అన్నిటికంటే మోసకరమైంది అంటున్నాడు. ఊరికినే మనం పడిపోతూ ఉంటాం, డబ్బు ఆశ లేదా ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటి వైపు మనం ఆకర్షితులమయ్యి పడిపోతాం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన హృదయాలను చూస్తున్నాడు. మనం అలాంటి వాటి వైపు మనసు పెట్టి దేవునికి దూరం అయిపోయేవారుగా ఉంటే హృదయాలను పరీక్షించే దేవుడు మనము తీర్పు దినములో మనం నిలవబడతాం. కాబట్టి ఈ లోక ఆకర్షణ వైపు, ఈ లోకం వైపు, మనుషుల వైపు చూసి మనం మన జీవితాన్ని పాడు చేసుకుని నిత్య నరకాగ్నికి వెళ్ళిపోకుండా దేవుని యందు భయము, భక్తి కలిగి మన హృదయాన్ని నిబ్బరంగా, స్థిరముగా దేవుని వైపు ఉంచి దేవుణ్ణి ఆరాధిస్తూ మహిమపరుస్తూ, తండ్రి నేను ఏ విషయంలో కూడా పడిపోకుండా నన్ను నిలవబెట్టు, స్థిరమైనటువంటి మనసు నాకు నూతనంగా దయచే ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుంటే సాతానుడు మనల్ని లోక ఆకర్షణలోనికి వెళ్లకుండా దేవుని ఆత్మ మనలో ఉండి సాతాను శక్తులన్నిటి మీద మనకి విడుదల దయచేస్తాడు. కాబట్టి మనం ఈ దినం లోక ఆకర్షణ, లోకస్తులపైన, మనుషులపైన మనం ఆధారపడి దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తే శాపానికి గురవుతామని నేర్చుకున్నాం. అలాగే దేవుని వైపు చూసిన వారు పచ్చగా ఎప్పుడు ఫలించేటటువంటి చెట్టు వలె ఉంటామని మనం నేర్చుకున్నాం. కాబట్టి మనం ఫలించేటటువంటి వారుగా ఉండాలి, నిత్య రాజ్యానికి వారసులుగా ఉండాలని మనం కృషి చేయాలి.
మన ఆశలు ఆలోచనలు అన్నీ కూడా దేవుని వైపు ఉండాలి, కానీ లోక ఆకర్షణ వైపు, ధనం వైపు మనం మనసు పెట్టుకుని దేవునికి దూరం అయిపోతే సాతానుడు మనలోకి వచ్చి మన మనసుల్ని వాడు పాడు చేసి కొంచెం కొంచెంగా తప్పిపోయే స్థితిలోనికి, లోకంలోనికి వెళ్ళిపోయే స్థితిలోనికి తీసుకెళ్ళిపోతాడు. మనం ఎప్పుడైతే సాతానికి లోబడతామో నిత్య నరకాగ్నికి పాలైపోతాం. అవ్వ ఆదాము సాతాను మాట విని వాళ్ళు పాపంలో పడిపోయి మరణానికి కొని తెచ్చారు. ఆ మరణం నుంచి విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి మనకి విడుదలనిచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందడం ద్వారా మనము విడుదల పొందుకొని నిత్య రాజ్యానికి వారసులనుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి ఆయనే మార్గము, సత్యము, జీవము. కాబట్టి దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి, కానీ లోక ఆకర్షణ వైపు చూసి మనం ఈ లోకంలో మనం పడిపోతే మనము నిత్య నరకాగ్నికి పాలవుతాం. కింద మనం ఇంకా చూద్దాం. మనం ఈ లోకంలో ఎలా ఉండాలంట, మనము యాత్రికుల వలె ఉండాలి. ఈ లోకంలో మనము ఏది శాశ్వతం కాదు అని, ఈ లోకం మనకి శాశ్వతం కాదు అని ఈ లోకంలో మనం యాత్రికుల వలె ఉంటే కనుక మనము దేనిని ఆశించం. ఇప్పుడు మనం ఒక యాత్రకి వెళ్తాము, ఆ యాత్ర పని ముగించుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోతాం. అది మనకి శాశ్వతం కాదు, వెళ్ళినటువంటి యాత్ర స్థలం. అలాగే ఈ లోకంలో మనము యాత్రికులు అని ఎప్పుడైతే మనం గ్రహించుకుంటామో, ఈ లోకం మనం శాశ్వతం కాదని ఎప్పుడైతే గ్రహించుకుంటామో, ఈ యొక్క లోకంలో దేనిని కూడా మనము ఆశించము. దేవుని వైపే మనం మనసు పెట్టుకుంటాము. మన నిరీక్షణ దేవుని వైపే ఉంటుంది. ఎప్పుడు వచ్చినా యేసయ్య మనం ఎత్తబడతాం అనేటటువంటి నిరీక్షణతోనే జీవిస్తాం. కానీ ఈ లోకంలో ధనం వైపు చూసి, ఈ లోకంలో మనుషుల వైపు చూసి మనల్ని మనం మోసపుచ్చుకొని సాతానికి చోటిచ్చి నిత్య నరకాగ్నికి పాలవకుండా ఉండాలి అంటే ఈ లోకంలో మనం యాత్రికులమని గ్రహించుకోవాలి. ఈ లోకం మనకి శాశ్వతం కాదు. పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మరణించక తప్పదు. ఎంత ధనవంతుడైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి అయినా, పేదవాడైనా ప్రతి ఒక్కరు కూడా మరణించాలి. కాబట్టి మనం మరణిస్తే ఎక్కడికి వెళ్తాము? మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది అని గ్రహించుకోవాలి. నిత్య జీవము, ఆయన జీవము గల దేవుడు కాబట్టి మనకి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మనము యుగయుగాలు తరతరాలు జీవిస్తాం. ఆ జీవించే స్థలము ఏ స్థలము? నరకమా, స్వర్గమా అనేది మనం ఈ భూలోకంలో మనలో ప్రాణం ఉండగానే మనం గ్రహించుకొని మారు మనసు పొంది రక్షణ పొంది నిజదేవుడమైన తండ్రి నాకు రక్షణ ఇచ్చి నేను ఇచ్చే రాజ్యానికి వారసుడుగా నన్ను చేసుకొని ఎవరైతే పశ్చాత్తాపడతారో ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకొని దేవుని రాజ్యంలో ఉంటారు. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మన వల్ల కాదు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేసి ఈ లోక దుష్టత్వం మనకు అంటకుండా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఉండే ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలుగజేస్తాడు. కానీ ఏ మానవుడు తనకు తానుగా పాపాల నుంచి విడుదల పొందుకోలేడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు సహాయం చేస్తే తప్ప ఏ మానవుడు కూడా పాపం నుంచి విడుదల పొందుకోలేడు. కాబట్టి దేవుడు నిజదేవుడు ఎవరని గ్రహించుకొని ఈ లోకంలో ఉన్న శాపాల నుంచి పాపాల నుంచి విడుదల పొందుకొని ఈ లోకంలో మనం యాత్రికులమని గ్రహించుకుని నిత్య రాజ్యానికి వారసులుగా మనల్ని చేసుకోవడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడని ఎవరైతే గ్రహిస్తారో అందరూ కూడా ధన్యులు. ఈ దినం మనం యెహోవాను ఆశ్రయించి వారు ధన్యులు. అరుహా వృక్షం వలె ఉండకుండా మనము నీటి కాలువ నాటబడిన చెట్టు వలె ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, ఈ దినం నాయనా తండ్రి, నాయనా ప్రభువా, ఈ లోకములో తండ్రి మనుషుల వైపు నాయనా మనుషులపైన ఆధారపడి ఈ లోకం వైపు చూస్తూ నశించిపోతున్నటువంటి వారు శాపగ్రస్తులు అంటున్నావు తండ్రి. అయ్యా అవును తండ్రి, నిజ దేవుడు ఎవరు అని గ్రహించుకోలేకుండా ప్రభువా లోకమే శాశ్వతం అనుకుంటూ జీవిస్తున్న ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించండి. ఈ లోకంలో యాత్రికులను గ్రహించుకుని మనసు ఇచ్చి అయ్యా ప్రభువా ఈ లోకం వైపు చూస్తూ లోకంలోనే
జీవిస్తున్నటువంటి వారు అరుహ వృక్షాన్ని పోలి ఉన్నారని మీరు చెప్తున్నారు ప్రభా. అరుహ వృక్షం అనగా తండ్రి నైనా ముళ్ళ పొదలలో ఉన్నటువంటి ఒక చెట్టు లాంటి వారు ముళ్ళ పొదలు నరికినప్పుడు అగ్నిలో వేయబడతాయి, అలాగే నిత్య నరకాగ్నికి పాలవుతారని మీరు ప్రభు మాకు బోధించి ఉన్నారు. అవును తండ్రి నైనా యెహోవాను ఆశ్రయించి వారు ధన్యులు అంటున్నావు తండ్రి. అయ్యా ప్రభా, అట్టి ధన్యత మాకు ఇచ్చినట్లుగానే ప్రతి మానవుడికి దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా నీ పరలోక రాజ్య వారసులుగా ఉండే ధన్యత ప్రతి విడికి దయచేయండి. ఈ లోకంలో యాత్రికులను గ్రహించుకుని నిజదేవుడు ఎవరిని గ్రహించుకుని అయ్యా ప్రభు నీ నిత్య రాజ్యానికి వారసులయ్యే ధన్యత ప్రతి మానవుడికి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించండి పరిశుద్ధాత్మదేవ. ఏ మానవుడి వల్ల కాదు తండ్రి, వారు పాపాలు వాళ్ళు నైనా తండ్రి విడుదల పొందుకోవాలంటే ఎవరి పాపాల నుంచి వారు విడుదల పొందుకోలేరు ప్రభా. పరిశుద్ధాత్మదేవ మీరు సహాయం చేస్తే తప్ప నైనా విడుదల పొందుకోలేరు. పరిశుద్ధాత్మదేవ మీరు ఆకర్షించుకుంటే తప్ప మీ వద్దకు రాలేరు ప్రభా. తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించండి, ఆకర్షించుకోండి, రక్షణ ఇచ్చి నేను ఇచ్చే రాజ్య వారసులుగా చేసుకోండి ప్రభా. నీ కృప, నీ దీవెన, ఆశీర్వాదం ప్రతి బిడ్డపైన మెండుగా కుమ్మరించి ఈ సమయంలో ప్రభా తండ్రి అయ్యా ఆ తండ్రికి స్వస్థత దయచేయండి. అలాగే అనారోగ్యంగా పడి ఉన్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి. ఏ బలహీనతలో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయండి. నీ కృప, నీ దీవెన, ఆశీర్వాదం ప్రతి బిడ్డపైన కుమ్మరించండి. గర్భఫలం నీవిచ్చు బహుమానం అయ్యా. గర్భఫలం ఇచ్చిన బిడ్డలను ఆయన తల్లి నీ బిడ్డలు నీకు రెక్కల చాటును భద్రపరచండి. చంటి బిడ్డలు నీ రెక్కల చాటును భద్రపరచండి. అయ్యా ఏ ఒక్కరు కూడా అంధత్వంలో చీకట్లో ప్రభా జీవించకుండా నీ వెలుగు మార్గంలో నడిచే ధన్యత నాకు మాకు మా పిల్లలకు పిల్లలకు తరతరాలకు అయ్యా ఈ యొక్క నైనా లోకంలో ఉన్నటువంటి సార్వత్రిక ప్రతి సంఘమునకు ప్రతి బిడ్డకు నైనా తండ్రి అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించి నిజదేవుడు నీవని, ఈ లోకం ఏది శాశ్వతం కాదని, ఈ లోకంలో యాత్రికులను గ్రహించుకొని అయ్యా నీ నిత్య రాజ్యానికి వారసులయ్యే ధన్యత, కృప, ఆశీర్వాదం ప్రతి బిడ్డపైన మెండుగా కుమ్మరించి ఆశీర్వదించుకొని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన విన్నపాలన్నింటినీ నీ పరమందు చేర్చుకుని ప్రతిఫలం దయచేసి ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావమును మీకే ఆరోపిస్తున్నాను తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంతవరకు దేవుని కృప మీకందరికీ తోడైనరుగాక. ఈ లోకంలో యాత్రికులను గ్రహించుకుని ప్రతి ఒక్కరు కూడా నిజదేవుడు ఎవరని గ్రహించుకుని వారు మనస్ఫూర్తి రక్షణ పొందుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మరొక వాక్యాంశంతో కలుసుకునేంత వరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా సకల పరిశుద్ధులతోనూ సార్వత్రిక ప్రతి సంఘముతోనూ మనతో మన పిల్లలతో నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.